చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తల్లికి వందనం పథకంలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునేందుకు ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలో కూడా వెల్లడించింది. దీని ప్రకారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియబోతోంది. ఆలోపు అందిన ఫిర్యాదుల్ని పరిశీలించిన అర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఇంకా తల్లికి వందనం పథకం డబ్బులు రాకపోతే మాత్రం స్థానిక సచివాలయాల్ని సంప్రదించాలని కోరుతోంది. ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తల్లికి వందనం పథకం డబ్బులు రాని వారు అర్జీలు పెట్టుకునేందుకు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గడువిచ్చారు. అలాగే 21 నుంచి 28 వరకు ఆయా అర్జీలను పరిశీలిస్తారు. జూన్ 30న 1వ తరగతితో పాటు ఇంటర్ అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం వీరికి జూలై 5న డబ్బులు జమ చేస్తారు. దీంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇలాంటి వారి నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి లిస్టులో పేరున్నా డబ్బులు జమ కాలేదని పేమెంట్ ఆప్షన్ తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం సూచించింది. గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వేలో జరిగిన తప్పులతో చాలా మంది జాయింట్ ఎల్పీఎం నంబర్ల కారణంగా బ్యాంకుల్లో రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల జాబితాల్లో జాయింట్ ఎల్పీఎం నంబర్లు బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. చాలా మంది అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారు అంటున్నారు. దీంతో వారు ఎల్పీఎం నంబర్లలోని తమ అకౌంట్లను విడదీసి ఒక్కొక్కరికి ఒక్కో నంబర్ ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాను విడదీయాలంటే అందులోని రైతులందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా తలనొప్పిగా మారింది. అనర్హుల జాబితాలో పేర్లున్న వాళ్ళు సచివాలయంలో తగిన పత్రాలతో దరఖాస్తుల్ని అందజేస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు అధికారులు. ఈ స్కీమ్ కింద మొత్తం 15,000 ఇస్తుండగా వీటిలో 13,000 తల్లి ఖాతాలో జమ అవుతాయి. మరో 2,000 జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి. ఈ స్కీమ్ కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తారు. తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా gswsiphoneNVM.ap.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం 2025-26 ఎంచుకోవాలి. ఆపై తల్లి ఆధార్ నెంబర్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ను ఎంట్రీ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది. ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి. ఇక చివర్లో పేమెంట్ వివరాలు కూడా కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. ఒకవేళ డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా ఆ డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.